సింహరాశిలో జన్మించినటువంటి వారికి 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది? ఈ గురుగ్రహంతో పాటుగా మిగతా గ్రహాలు కూడా మారుతున్నాయి. కాబట్టి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి మొన్నటి వరకు అంటే ఈ 17 అక్టోబర్ వరకు లాభస్థానంలో గురు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఆల్రెడీ ఇక్కడ అష్టమ శని ప్రభావాన్ని పొందుతున్నారు. దానివల్ల కొన్ని సమస్యలు, ఇక్కట్లు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ గురువు లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఎన్ని సమస్యలనైనా భరించగలిగారు. అటువంటి ఒక గార్డులాగా ఉన్నటువంటి రక్షణ కవచంలాగా ఉన్నటువంటి గురువు ఈ అతిచార ప్రభావంలో ఎప్పుడైతే 18 అక్టోబర్ నుంచి మారాడో కొంత పరిస్థితులలో కొన్ని మార్పులు అనేటువంటివి జరగబోతున్నాయి. కాబట్టి ఆ మార్పులని మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయాలి. మిగతా గ్రహాలు కూడా మారాయి. ఎలాంటి ప్రభావాల్లో మీకు మంచి జరుగుతుంది, మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతున్న విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా గురువు వ్యయస్థానంలోకి మారాడు. ఏం జరుగుతుంది? సింపుల్గానండి, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒకటి, ఈ ఖర్చులు కూడా అర్థవంతమైన ఖర్చులు అని చెప్పవచ్చు. అంటే ఏంటి? ఖర్చు ఎక్కువగా ఉంటుంది, కానీ దీని యొక్క ప్రభావము భవిష్యత్తులో మీకు లాభమే చేకూరుస్తుంది ఏదో ఒక రకంగా. ముఖ్యంగా మీరు ధార్మికమైనటువంటి వ్యవహారాలకి ఖర్చు చేస్తారు. డొనేషన్స్ ఇవ్వడం కానీ, చారిటీగా, లేదా ఇతరులకి సహాయం చేయడానికి మీ దగ్గర ఉన్న డబ్బు మీకు వెళ్ళిపోతుంది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికో, ఇక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితో, ఇలా మీకు గురుగ్రహము మీకు సద్వ్యయమే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ లాభమే కాదు కదా, వ్యయం కూడా, ఖర్చులు కూడా ఉంటాయి కదా. సద్వ్యయమే చేస్తాడు. దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా H1B వీసాలు కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి కొంత యోగకాలం అనే చెప్పవచ్చు. ఎందుకు అనంటే రవిగ్రహం కూడా, రాశ్యాధిపతి అయినటువంటి రవి కూడా 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు తృతీయ రాశిలో సంచారం చేస్తుంటాడు. కుజుడు 27 వరకు ఉంటాడు. కాబట్టి ఈ కాలము అద్భుతమైన కాలము.